కలుగునుగాక. ఇవాళ ఈ సాయంకాలము మరి కొన్ని మాటలు చూద్దాం. బంధం గురించి మనం చూద్దాం. అంశం ఏంటంటే ఆత్మబంధము, ఆత్మీయ బంధం. ఆత్మబంధము, ఆత్మీయ బంధము. ఓకే, ఈ ఆత్మీయ బంధము ఎలాగుంటుంది అనేది మనము చూద్దాం. ఓకే, దేవుని నామానికి స్తోత్రములు. 1 పేతురు 3వ అధ్యాయం. 1 పేతురు 3వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యం లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. ఒక్క నిమిషం ఇక్కడ చూడండి, ఒక మాట చూద్దాం. ఇక్కడ ఈ ఆత్మీయ బంధము అంటే భార్యాభర్తల బంధం. ఆత్మీయ బంధం అంటే భార్యాభర్తల బంధం. ఇది దేవుడు పెట్టినటువంటి బంధం. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. పెళ్ళిళ్ళు స్వర్గములోనే నిర్ణయించబడ్డాయి. కాబట్టి ఇది దేవుడు పెట్టినటువంటి ఆత్మీయ బంధం ఇది. సో చూడండి, కొన్ని కుటుంబాల్లో మనము ఆలోచన చేస్తే ఈ మధ్యకాలంలో చాలామంది కుటుంబాల్లో మరి భార్యాభర్తల గొడవలు, మనస్పర్ధలు, సమాధాన స్థితి లేదు. ఇటువంటి కుటుంబాల్లో చాలామంది కుటుంబాల్లో ఇటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అంటే దానికి కారణము అక్కడ ఆత్మీయ బంధంలో కొంత తేడా వచ్చేసింది. హల్లెలూయా, కొంత తేడా వచ్చేసింది. కాబట్టి ఈ బంధాన్ని మనము సరి చేసుకోవాలి. ఎలాగ సరి చేసుకోవాలంటే వాక్యముతో సరి చేసుకోవాలి. వాక్యముతో సరి చేసుకోవాలి. సో ఇక్కడ దేవుడు మరి భార్యాభర్తల విషయంలో చక్కగా మరి గ్రంథములో దేవుడు రాసిపెట్టాడు. ఎలాగా మరి భార్య ఎలాగ ఉండాలా, మరి భర్త ఎలాగ ఉండాలా, భార్యతో భర్త ఎలా ఉండాలా, భర్తతో భార్య ఎలా ఉండాలా, ఇట్టి విషయాలు మనము ఈరోజు కొన్ని నేర్చుకున్నాం. ఈ నేర్చుకోవడం వల్ల కొన్ని కుటుంబాల్లో కొన్ని ఇటువంటి సమస్యలు తొలగిపోతాయి. దేవుని నామానికి స్తోత్రము కలుగుగాక. చూద్దాం. అటువలే స్త్రీలారా, మీరు మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రము కలుగుగాక. చూడండి, దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? స్త్రీలారా, మీ స్వపురుషులకు అంటే సొంత పురుషులకే లోబడి ఉండాలంటున్నాడు. అంటే భార్య భర్తకు లోబడి ఉండాలి. లోబడి ఉండాలంటే భార్య అంటే చూడండి, భర్తకు అన్ని విషయాల్లో మరి భార్య లోబడి ఉండి సహకరించినప్పుడు ఏ సమస్య రాదు. ఎప్పుడైతే ఈ భార్య ఎదిరిస్తుందో సమస్య మొదలవుతుంది. అవునా కదా? ఈ భార్య ఎప్పుడైతే ఎదురిస్తుందో నువ్వెంత నేనెంత అంటే సమస్య మొదలవుతుంది. దీన్ని మనము గమనించుకోవాలి. క్రైస్తవ జీవితం అంటే ఆత్మీయ జీవితం ఇది. కాబట్టి కొన్ని కుటుంబాల్లో కొన్ని ఆత్మలు పనిచేస్తూ ఉంటాయి.
ఇవి మనము అర్థము చేసుకోవాలి, తెలుసుకోవాలి. దేవుని ఆత్మ నీలో ఉంటే తప్పకుండా నీవు తెలుసుకొని దీన్ని పరిష్కరిస్తావు. దేవుని ఆత్మ నీలో లేదనుకో, నువ్వు దీన్ని పరిష్కారము చేసుకోకుండా రోడెక్కుతావు. ఇదే జరుగుతున్నది కొన్ని కుటుంబాల్లో, క్రైస్తవ కుటుంబాల్లో కూడా ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. కాబట్టి ఇక్కడ స్త్రీలారా, మీరు మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే. చూడండి, సమస్య ఎక్కడొస్తున్నది? అవిధేయత. ఎప్పుడైతే ఆ భార్య అవిధేయతలతో ఉన్నదో, వాక్యాన్ని తెలుసుకోకుండా, వాక్యానికి లోబడకుండా ఎప్పుడైతే ఆ స్త్రీ ఉంటుందో, అక్కడ సమస్య మొదలైపోతుంది. చూసారా, దేవుడు ఎంత చక్కగా మరి గ్రంథంలో రాసి పెట్టేసి. అందుకే అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును అంటున్నాడు ఇక్కడ. అంటే ఒకవేళ భర్త గనుక వాక్యములో నిలబడి ఆత్మీయ జీవితంలో ఉంటే తన భార్యను తను మార్చుకుంటాడు. తన ప్రవర్తనను బట్టి ఆ భార్యను తను మార్చుకోగలుగుతాడు. ఇక్కడ ప్రవర్తన కూడా చాలా అవసరం. కొంతమంది స్త్రీల ప్రవర్తన సరిగా లేకపోవడం వల్ల కూడా గొడవలు వచ్చేస్తున్నాయి. పురుషుల్లో కూడా ప్రవర్తన సరిగా లేకపోవడం వల్ల గొడవలు వచ్చేస్తున్నాయి భార్యాభర్తల మధ్య. కాబట్టి ఇక్కడ ఒకటి వాక్యము తెలియాలి, రెండవది ప్రవర్తన సరిగా ఉండాలి, మూడవది భార్య పురుషునికి లోబడి ఉండాలి. ఈ విధంగా మనం ఉన్నప్పుడు ఆ కుటుంబం సంతోషముతో, సమాధానముతో, గొడవలు లేకుండా పిల్ల పాపలతో హ్యాపీగా గడిపేస్తారు. హల్లెలూయా. ఇది కాబట్టి దీన్ని గ్రహించాలి మనం. అందుకే మనకు వాక్యము, దేవుడు వాక్యం ఇచ్చిండు మనకు. అందుకే ఈ వాక్యము ద్వారా మనము నేర్చుకోవాలి. చదవం 4వ వచనం చదువుదాం. సాధువైనట్టియు మృదువైనట్టియునైనా గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలది. హల్లెలూయా. ఇది ఎక్కడి నుంచి మొదలవుతుందట? అంతరంగములో నుండి. చూడండి, దేవుడు ఏమి కోరుతున్నాడు? పై అలంకారము కోరడం లేదు దేవుడు. నీ అంతరంగము ఎలాగున్నది అది అడుగుతున్నాడు ఇక్కడ. చూడండి, ఇంత చక్కని మాట. స్త్రీ ఎలా ఉన్నట? సాధువైనట్టు అంటే సాఫ్ట్గా వినే స్వభావము. ఏ మాట చెప్తే ఆ మాటకు వినే స్వభావము ఉన్నప్పుడు ఆ మనిషి సాధువుగా ఉంటాడు. సాధువైనట్టు, మృదువైనట్టు. స్త్రీ ఎలా ఉన్నాడంట? మృదువైనట్టుగా ఉండాలంట. అంటే ఇది కూడా అన్నదమ్ములు. సాధువైనట్టు, మృదువైనట్టు అంటే పదము వేరు, అర్థము ఒకటే వచ్చేస్తుంది. మృదుత్వము చూపించాలి మనం, వినయము చూపించాలి, మాటలో మాధుర్యం ఉండాలి. సో అలాగా మృదువైనట్టునైనా గుణము కావాలన్నట. ఎవరికి? స్త్రీకి మృదువైనట్టు గుణము కావాలన్నట. గుణమును అక్షయాలంకారము గల. అక్షయాలంకారము, అక్షయత అంటే పాడైపోయేది, అక్షయత అంటే నిలబడేది, పాడు కాకుండా నిత్యము నిలబడేది. అక్షయ అలంకారములు మనము ధరించుకోవాలన్నట. అంటే నీ హృదయం ఎప్పుడు కూడా పాడు కాకుండా, నీ మనస్సు పాడు కాకుండా దాన్ని కాపాడుకోవాలట వాక్యముతో. అందుకే పౌలు ఒక దగ్గర అంటాడు, ఫిలిప్పులకు రాసిన పత్రికలో, వాక్యముతో ఉతక స్నానము చేయాలన్నట. మనం ప్రతిరోజు మనం స్నానం చేస్తున్నామా లేదా?
రోజు ఎలాగ స్నానం చేసి మనం పరిశుభ్రంగా ఉంటున్నామో నీ హృదయము నీ మనస్సు కూడా శుభ్రంగా ఉంచుకోవాలంటే నీకేం కావాలి? వాక్యము కావాలి. వాక్యము చేత ఉతక స్నానము చేయాలన్నట. అప్పుడు ఈ వాక్యము నీ హృదయాన్ని శుభ్రము చేసి నీ మనసు అటు ఇటు లాగకుండా నీ ఇంటి మీదనే, నీ భర్త మీదనే, నీ కుటుంబం మీదనే నీ మనస్సు నిలిపి నీ కుటుంబంలో నీవు గొప్ప దానిగా నిలబడిపోతావు. సో అందుకే అక్షయాలంకారముగా ఉండవలనట. అది దేవుని దృష్టికి మిగుల విలువైనదట. హల్లెలూయా. చూడండి, ఇది దేవుని దృష్టికి మిగుల విలువైనదట. ఏది? అక్షయాలంకారములు. అంతరంగంలో కూడా నువ్వు శుభ్రముగా ఉండాలి. నీ మనస్సు యథార్థంగా ఉండాలి. నీ క్రియలు మాధుర్యంగా ఉండాలి. నీ మాట మంచిగా ఉండాలి. ప్రేమగా ఉండాలి. వీటన్నిటికి కారణము ప్రేమ లేకపోవడం కూడా ఒకటి కారణం. ప్రేమలు లేవు, ప్రేమలు చలారిపోయినాయి. అంత డబ్బు ప్రేమలు అయిపోయినాయి. నిన్ను ప్రేమిస్తే నాకేమొస్తుంది, నీకు సేవ చేస్తే నాకేమొస్తుంది? ఇగో ఇటువంటివి అపవాది ప్రతి హృదయంలో ఇట్టి విత్తనాలు నింపేసింది, చెడు విత్తనాలు. ప్రేమలు చల్లారిపోయినాయి. ఈ ప్రేమలో నువ్వు అభివృద్ధి అయితే తప్పకుండా భర్తను ప్రేమిస్తావు, అత్తను ప్రేమిస్తావు, మామను ప్రేమిస్తావు, తోబుట్టులను ప్రేమిస్తావు, అందరినీ ప్రేమిస్తావు. ఈ ప్రేమ లోపం వలననే కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి, అస్తవ్యస్తాలు అవుతున్నాయి కొన్ని కుటుంబాలు అయితే. కాబట్టి మనము మరి ప్రతిరోజు వాక్యం అనేటువంటి ఉతక స్నానము చేత మన హృదయాలను, మనస్సును అక్షయాలంకారముగా మనము చేసుకోవాలట. దేవుని నామానికి స్తోత్రం. ఇది దేవునికి ఇష్టమైనటువంటి పని. హల్లెలూయా. కాబట్టి చదవమ్మా 5వ వచనం. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ సత్పురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకున్నట్ట. ఇటువలే మరి గ్రంథంలో ఎంతోమంది స్త్రీలు వారు అలంకరించుకున్నారట. ఇందులో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అబ్రహాము శారా మరి దేవుడు పిలిచినప్పుడు మరి వారు ఐగుప్తుకు వచ్చారు. ఐగుప్తుకు వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే మరి శారా బహు అందము, సుందరమైనటువంటి స్త్రీ. సో మరి ఆ స్త్రీ కనబడే వారికి ఏమైపోయిందంటే ఐగుప్తు రాజ్యంలో ఎవరైతే అందంగా కనబడతారో వాళ్ళని ఎత్తుకపోయే వాళ్ళు ఆ కాలంలో రాజులు. మరి అబ్రహాము శారా వాళ్ళు ఒంటరిగా ఆ దేశానికి వచ్చినప్పుడు రాజు దృష్టి మరి శారా మీద పడినప్పుడు మరి అప్పుడు ఏం జరిగిందో ఒక మాట చూద్దాం. ఆదికాండము 20వ అధ్యాయము. ఆదికాండము 20వ అధ్యాయము 2వ వచనము. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గూర్చి ఈమె నా చెల్లెలని చెప్పాను. కనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకున్నాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ శారాను ఎత్తుకపోవడానికి రాజు వచ్చేసాడు. శారాను తీసుకెళ్ళడానికి రాజు వచ్చేసాడు. ఆ రాజు పేరు అబీమెలెకు. మరి అబీమెలెకు రాజు తన భార్యను తీసుకుపోయేటప్పుడు మరి అబ్రహాము ఏం చేయాలి? అబ్రహాం ఏం చేయాలా? ప్రతిఘటించాలా వద్దా? ప్రతిఘటించాలి కదా. కానీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా అబ్రహాము మౌనంగా ఉండిపోయి ఇంకేమన్నాడు భార్యతో అంటే, చూడండి, ఆమె నా చెల్లెలని చెప్పానట. ఏం చెప్పిండట? రాజు శారాను ఎత్తుకపోవడానికి వచ్చినప్పుడు ఈమె నా చెల్లెలు అన్నాడట.
సారా మనసు ఎలా ఉంటుంది అప్పుడు? సారా మనసు ఎలా ఉంటుంది చెప్పండి. ఇదేంటిది, నేను చేసుకున్న భర్త ఈ విధంగా మాట్లాడుతున్నాడు, ఈయన ఏం కాపాడుతాడు నన్నుగా, ఇలాగైతే నా బతికేంటిది, నేను అనవసరంగా ఈయనను పెళ్లి చేసుకున్నా అనిపిస్తుందా అనిపించదా? అనిపిస్తుంది. ఇప్పుడైతే ఈ లోకంలో అయితే ఉతికి పారేస్తారు స్త్రీలైతే. ఆ మాటలు మనం మాట్లాడుకోవద్దు ఇప్పుడు. కాబట్టి సారా అలా ఒక్క మాట కూడా మాట్లాడలేదట. చూడండి, భర్త మీద ఉన్నటువంటి గౌరవము, భర్త ఏది చెప్తే అదే వినయము చూపించింది ఆమె వినయము చూపించినందుకు మరి దేవుడు ఆ మెడల గొప్ప కార్యము చేసిండు. ఎలా చేసిండో కూడా కొన్ని మాటలు చూద్దాం ఇక్కడ. సో రాజైన అబీమెలెకు సారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. హల్లెలూయా. చూద్దాం ఏం జరిగిందో. కంటిన్యూషన్ చదవమ్మా. అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు యొద్దకు వచ్చి నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య కనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడవు సుమీ అని చెప్పానట. హల్లెలూయా. చూడండి, తన భర్తను గౌరవించినందుకు స్త్రీ గౌరవించింది, సారా గౌరవించింది, అబ్రహామును గౌరవించినందుకు దేవుడే సారా పక్షమున వాద్యమాడుతున్నాడు. ఇక్కడ చూసిండ్రా, తన సొంత పురుషుని ఎంత గౌరవించిందో, ఎలాగ లోబడి ఉందో చూడండి. అక్కడ అబ్రహాం ఏమన్నాడు? నేను నా చెల్లె అన్నాడు తీసుకుపోయిన వాళ్ళు. మరి ఇక్కడ దేవుడు రాజుతో స్వప్నమందు కనబడి దేవుడు ఏమని చెప్తున్నాడు? ఆమె ఒక పురుషునికి భార్య అంటున్నాడు. హల్లెలూయా. చూసారా, అబ్రహాం అక్కడ అబద్ధం ఆడినప్పటికీ దేవుడు రాజుతో నిజము చెప్పి నువ్వు ముట్టుకున్నవా రాజా చచ్చిపోతావు నువ్వు అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఆమె ఎంత భక్తిపరురాలు, ఎంత వినయము చూపించింది తన భర్త ఎడల. అవునా కదా? ఆ వినయము, ఆ మర్యాద, ఆమె అలంకరించుకున్నటువంటి అక్షయ అలంకారములు ఆమెను కాపాడినాయి. రాజుతోనే దేవుడు డైరెక్ట్గా మాట్లాడిందంటే ఆమె ఎంత భక్తిపరురాలు చూడండి, భర్త ఎంత గౌరవం ఉంది చూడండి. చూద్దాం, ఇంకొక మాట చూద్దాం. మళ్ళీ ఇక్కడికి రండి. పేతురు 1 పేతురు 3వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. మరి అబ్రహాముకు మరి సారా ఏమని పిలిచింది ఒక మాట చూద్దాం ఇక్కడ. ఆ ప్రకారము సారా అబ్రహామును యజమానుడని పిలిచినట. హల్లెలూయా. అతనికి లోబడి ఉండెను. వా, చూడండి ఎంత చక్కని మాట. ఎవరైనా పిలుస్తారా అట్లా? ఎవరైనా పిలుస్తారా నువ్వేం మొగనివే అని అనరా? ఈ కాలంలో పిల్లలైతే అలాగే అంటారు. ఇంకా నిన్ను యజమాను అని పిలువాలా? నువ్వు ఏదైనా ఘనకార్యానికి అంటారా? సో చూడండి, సారా అబ్రహాం ఎడల ఎంత ప్రేమ చూపించింది ఆమె, అంటే ఎంత గౌరవించింది మాట చూద్దాం. చూడండి ఎంత కూడా 6వ వచనంలో, ఆ ప్రకారము సారా అబ్రహాముకు యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. హల్లెలూయా. ఎలా ఉందట? అతనికి లోబడి ఉందట. మనమైతే ఉంటామా? ఉండాల్సిందే, తప్పకుండా ఉండాల్సిందే. మనం దేవుని బిడ్డలం. మనల్ని చూసి ఇంకోళ్ళు నేర్చుకోవాలి. అలాగ ఉండాలి మన కుటుంబాలు, మన కాపురాలు. మనల్ని చూసి ఇంకోళ్ళు నేర్చుకొని, అరే ఏమి ఆదర్శ దంపతులండి వీళ్ళు, ఎంత చక్కని జోడి అండి,
ఎంత చక్కగా వీళ్ళు ఉంటారండి ప్రేమగా. వా ఇంత గొడవ ఉండదండి వాళ్ళ ఇంట్లో అని వాళ్ళు ఆశ్చర్యపడి దీనికి సీక్రెట్ ఏంటి అని తెలుసుకోవాలి వాళ్ళు వచ్చి మన దగ్గరికి. హల్లెలూయా. అప్పుడు మనం చెప్పాలి, అయ్యా అమ్మా సీక్రెట్ ఏం లేదు, మా యేసయ్యనే మా సీక్రెట్, హల్లెలూయా. మా బైబిల్ గ్రంథమే మా సీక్రెట్. హల్లెలూయా. అది మాకు నేర్పిస్తూ ఉంటుంది. దేవుడు మాలో ఉండి మమ్మల్ని ఈ విధంగా తయారు చేసిండు, ఇదంతా ఆయన కృప అని మనము గర్వంగా చెప్పుకోవచ్చు. ఇలాగ మనము ఆదర్శముగా ఉండాలి మనం. ఓకే, సో ఇంకొక మాట కూడా మీకు ఒక మాట చెప్తా. స్త్రీ ఎలా ఉండాలనేది ఒక మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒక మాట చూద్దాం, తీయండి. ఒక మాట జ్ఞాపకం వచ్చింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక టకటక తీ. తీసినవమ్మ? ఎఫెసీయులకు రాసిన పత్రిక 23వ వచనం చదువు. ఒకటే మాట. ఎన్నో అధ్యాయం? 5వ అధ్యాయము 23వ వచనం. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండు. ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. హల్లెలూయా. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. పురుషుడు ఏమై ఉన్నాడట? శిరస్సు. పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. ఇది గమనించాలి స్త్రీలారా. కాబట్టి పురుషునికి లోబడి ఉండాలి. స్త్రీకి పురుషుడు అలంకారము, శిరస్సు లాంటి వాడు. శిరస్సు లేకపోతే మొండెము లెక్క ఉంటావా? శిరస్సును జాగ్రత్తగా చూసుకోవాలా వద్దా? కాబట్టి అందుకే పేతురు రాసిన పత్రికలు ఏమంటున్నాడంటే పురుషులకు లోబడి ఉండుడి అంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. సో చూద్దాం, ఇంకో మాట చూద్దాం. మరి పురుషులు ఎలా ఉండాలా? 1వ పేతురు 3వ అధ్యాయము 7వ వచనం చదవండి. అటువలనే పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీన ఘటమని భార్యను సన్మానించుడి. చాలు. హల్లెలూయా. ఏం చేయాలంట పురుషులు కూడా? ఎలాగో స్త్రీ లోబడుతుంది కదా అని చెప్పేసి అడ్డగోలుగా మాట్లాడడం కాదు, అడ్డగోలుగా ప్రవర్తించడం కాదు. పురుషుడు కూడా భార్యలను సన్మానించాలట. హల్లెలూయా. భార్యను సన్మానించాలి, ప్రేమించాలా. దేవుడు కోరేది అది. ఎలాగో భార్య లోబడి ఉంటుంది కదా అని చెప్పేసి నువ్వు పెత్తనం చలాయిస్తే గొడవలు మొదలవుతాయి. అలా కాదు, భార్య నీకు లోబడి ఉన్నప్పుడు నీవు కూడా ఆమెను అంత ఎక్కువగా ప్రేమించాలట. హల్లెలూయా. అప్పుడు ఈ బంధం అనేది, ఈ 100 ఏళ్ళ బంధము చక్కగా నడుస్తుందట. అబ్రాహాము శారా వలె. హల్లెలూయా. అబ్రాహాము శారా ఎప్పుడన్నా కొట్లాడుకున్నట్టుందా బైబిల్లో? వాళ్ళు చనిపోయేంత వరకు, శారా చనిపోయేంత వరకు అబ్రాహాముతో శారా నడిచింది. శారాను అబ్రాహాము ప్రేమిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ ప్రేమ దేవుని యొక్క సారూప్యము. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడంటే ప్రేమామయుడై ఉన్నాడు. ఆయన ప్రేమను మనకి ఇచ్చినాడు. ఆ ప్రేమ ద్వారా మనము మన భార్యను మనం ప్రేమించాలా, భార్య భర్తను ప్రేమించాలా, తోబుట్టువులను ప్రేమించాలా, అత్తమామలను ప్రేమించాలా, బంధువులను ప్రేమించాలా, అందరినీ ప్రేమించాలా. ఈ ప్రేమలో మనము ఉన్నప్పుడు మనము హ్యాపీగా, పరలోకం ఎక్కడో కాదు,
మనం ఇక్కడే మన ఇల్లే ఒక పరలోకముగా చేసుకోవచ్చు. కాబట్టి దేవుని బిడలారా, ఈ మాటలు మీరు ఆలకించండి. ఈ మాటలు మరీ మీరు ధ్యానించి మరి ఈ వాక్యం అనేటువంటి ఉతక స్నానముతో ప్రతిరోజు శుభ్రము చేసుకొని భార్యాభర్తలు చక్కగా ప్రేమగా ఉండాలని, తల్లిదండ్రులు ప్రేమగా ఉండాలని, పిల్లలు ప్రేమగా ఉండాలని కోరుకుంటూ మరి మాటలు నేను ముగిస్తున్నాను. మనకు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభా పరిశుద్ధాత్మ దేవ, మీకే వందనములు నాయన, స్తోత్రములు చెల్లిస్తున్నాం. హితమైనటువంటి మాటలు నాయన, ఈ మాటలు, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వారి హృదయాల్లో మరి మాటలు ఫలించులాగున, ఎవరెవరినైతే ఏమైనా సమస్యలు ఉన్న ఎడల ఆ సమస్యలను తీసివేసిన ఆయన ప్రభా పరిశుద్ధాత్మ దేవ, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించిన ఆయన, ప్రతి కుటుంబము, ప్రతి భార్యాభర్త క్షేమంగా సంతోషంగా ఉండునట్లుగా, ప్రతి తల్లి తండ్రి సంతోషంగా సమాధానంగా ఉండునట్లుగా, ప్రతి అత్తమామలు సమాధానంగా ఉన్నట్లుగా, కోడలత్తలు సమాధానంగా ఉన్నట్లుగా మీ ప్రేమతో నింపిన ఆయన, మీ వాక్యమైన ఉతక స్థానముతో అక్షయ అలంకారములు ఈ బిడలు ధరించుకొని నాయన మీకు మహిమగా ఉండేటట్టుగా ఈ బిడలను, కుటుంబాలను మీరు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.